నెల్లూరు రూరల్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 5వ తేదీ టీచర్స్ డేని పురస్కరించుకొని ముందస్తు వేడుకలు చేశాం. దాదాపు నెల్లూరు రూరల్ నుంచి 150 స్కూల్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఇందులో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరిగాయి. అయితే ఇందులో ఎయిమ్స్ స్కూల్ నుండి నోమేష్ 7th క్లాస్ చదువుతున్నాడు. ఆ అబ్బాయి బ్రెయిను అద్భుతమైన బ్రెయిను. రూబిక్ క్యూబ్ అంటే కలర్స్గా ఉంటుంది. దాన్ని సెట్ చేయడం అనేది నాకైతే ఒక రోజు పట్టద్ది. అది పూర్తి చేస్తానో లేదో తెలియదు. కానీ ఆ అబ్బాయి అద్భుతమైన మెమరీ ప్రాక్టీస్ వల్ల గతంలో 9 నిమిషాల 18 సెకండ్లలో చేస్తే 9 క్యూబ్స్ని ఈరోజు వేదిక మీద 8 నిమిషాల 20 సెకండ్ల లోపు అవన్నీ సెట్ చేయడం జరిగింది. 8 నిమిషాల 20 సెకండ్స్లో 9 రూబిక్ క్యూబ్స్ని సెట్ చేసేసి అవన్నీ కూడా ఒక కలర్కి తీసుకొచ్చారు. అంతటితో ఆగక అవన్నీ సెట్ చేసిన తర్వాత దాని బ్యాక్ వైపు చూస్తే నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఫోటో మొత్తం కరెక్ట్గా సెట్ అయింది. ఒక అద్భుతమైన గేమ్. నాకు తెలిసి తల్లిదండ్రులు ఈ విషయంలో చాలా గొప్పవాళ్ళు. ఎందుకంటే ఆ బాబుని టైం వేస్ట్, మామూలుగా ఈ రోజుల్లో పిల్లలు టైం వేస్ట్ సెల్ ఫోన్తో వేస్ట్ చేస్తున్నారు. సెల్ ఫోన్తో వాళ్ళ మైండ్ని పాడు చేసుకుంటూ కళ్ళు దెబ్బతుంటాయి. ఇలాంటి అద్భుతమైన ఒక గేమ్ని, మైండ్ గేమ్ని ప్రాక్టీస్ చేయిస్తే ఆ బాబు భారతదేశంలో ఒక గొప్ప పౌరుడిగా తయారవుతాడు. ఈ దేశానికి ఉపయోగపడతాడు. ఒక గొప్ప శాస్త్రవేత్తగా కూడా తయారవుతాడు. ముఖ్యంగా ఈ సందర్భంలో తల్లిదండ్రులకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ బాబుని ఒక డిఫరెంట్గా బ్రెయిన్ని షార్ప్ చేస్తున్నారు. కాబట్టి ఆ తల్లిదండ్రులు, ఆ బాబు మంచి భవిష్యత్తు ఉండాలని, రాబోయే కాలంలో ఆ అబ్బాయి ఇంకా ఉన్నత శిఖరానికి వెళ్ళాలని, ఈ దేశానికి గొప్ప పౌరుడిగా తయారవ్వాలని, గొప్ప శాస్త్రవేత్తగా తయారవ్వాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాం. అంటే ఎయిమ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ బీవీ నగర్ నుంచి నోమేష్ 7th క్లాస్ విద్యార్థిని మేము ఒక క్యూబ్ యాక్టివిటీ చేయించడం జరిగింది. అయితే ఈ క్యూబ్ యాక్టివిటీ మనకి ఆ అబ్బాయి చేయడం ఆగస్టు 15వ తేదీ నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చాడు. ఎలాగంటే ఈ క్యూబ్ రకరకాల రంగులు ఉంటాయి. ఇవన్నీ ఒకే సైడు ఒకే రంగు తీసుకురావడం సహజంగా మనకందరికీ చాలా కష్టమైన విషయం. నేనైతే చాలా టైం తీసుకున్నాను వాటిని ఒకే రంగులోకి తీసుకురావడానికి.